తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇలా మున్సిపల్ ఆవరణంలో చాగల్ గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిగింది. నేను ఒక ముఖ్య విషయం ఏంటంటే ఫస్ట్ కేసీఆర్ వచ్చిన రోజు కూడా ఇక్కడనే ఫస్ట్ జెండా అప్ టు హైదరాబాద్ నుంచి బయలుదేరి 500 కాళ్ళతో వచ్చి ఇక్కడనే మొదలు జెండా ఇక్కడనే ఎత్తిండు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇంత గణపురం లెవెల్ ఎక్కడైనా కానీ ఇక్కడి స్టార్ట్ అయింది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రైతోత్సవ సందర్భంగా ఇవాళ కూడా మేము ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈరోజు మళ్ళొకసారి ఏంటంటే మళ్ళీ ఉద్యమం చేసే టైం మళ్ళీ కాలం వచ్చింది మనకు. ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి అనవసరమైన హామీలు ఇచ్చి ప్రజలు మభ్యపెట్టి మోసపూర్త చేస్తున్న కాబట్టి ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ నాంది పలకడానికి మేమంతా ఏకమై అంటే మొత్తం కాన్స్టిట్యూట్ కాదు తెలంగాణ ప్రజలంతా ఏకమై కూడా ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఆనాడు 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఒక్కడై తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద నీళ్లు నిధులు నియామకాల సాధించడం కోసం జలదృష్టం దగ్గర ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత చావునులు తలకాయబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు శ్రీశైలం నియోజకవర్గ కేంద్రంలోని ఈరోజు జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో అనేక విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందితే ప్రజాపాలన పేరుతోటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి మరొకసారి రేపు రాబోయేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందు తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, డాక్టర్ రాజా నాయకత్వం.